PLSQL. Full form Procedural Language SQL అని అంటారు. అంటే డేటాబేస్ మెయింటెనెన్స్ని ఈజీ చేసేదానికి ఇక్కడ నంబర్ ఆఫ్ SQL అండ్ SQL ప్లస్ కమాండ్స్ని కంబైన్ చేసి వాటికి ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ని కంట్రోల్ స్ట్రక్చర్స్ని ఇంప్లిమెంట్ చేసి ప్రోగ్రామ్ని డెవలప్ చేయడం, దాని ద్వారా మెయింటెనెన్స్ డేటాబేస్ మెయింటెనెన్స్ని సింప్లిఫై చేయడం PLSQL చేస్తుంది. అయితే ఓకే, ఇది మిగతా లాంగ్వేజెస్ లాగానే లాంగ్వేజ్ ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇంటర్ప్రిటర్ అనేది యూజ్ కావడం జరుగుతుంది. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్, దీన్ని ట్రాన్స్లేటర్గా. అలాగే వేరియబుల్స్, ఇక్కడ తీసుకునే వేరియబుల్స్ నంబర్స్ని, క్యారెక్టర్స్ని, డేట్స్ని అండ్ అదర్ వాల్యూస్ని స్టోర్ చేసుకునేదానికి ఉపయోగపడతాయి. అయితే వేరియబుల్స్ తీసుకునేటప్పుడు రిజర్వ్డ్ వర్డ్స్ అంటే కీవర్డ్స్ని కానీ, టేబుల్ నేమ్స్ని కానీ, కాలమ్ నేమ్స్ని కానీ ఆ వేరియబుల్స్ నేమ్స్గా వాడకూడదు. ఓకే, మరి వేరియబుల్ని డిక్లేర్ చేసేటప్పుడు వేరియబుల్ నేమ్ స్పేస్ ఇచ్చి డేటా టైప్ ఇవ్వాలి. ఏ డేటా టైపు ఆ వేరియబుల్కి సంబంధించింది అని. మరి మామూలుగా ఈ స్కేలర్ డేటా టైప్స్, సింగిల్ వాల్యూ స్టోర్ చేసుకునే దానికి వేరియబుల్స్ మనం తీసుకోవాలంటే ఈ స్కేలర్ డేటా టైప్స్ అంతా యూజ్ చేయొచ్చు. యాజ్ యూజువల్గా మనం ఇంతకు ముందర యూజ్ చేసినట్టే. అయితే చూడండి, క్యారెక్టర్ వాల్యూస్, డేట్ వాల్యూస్, డేట్ అండ్ టైం వాల్యూస్, ఇవి నంబర్ వాల్యూస్ అండ్ ఇంటిజర్ రిలేటెడ్ వాల్యూస్, డెసిమల్ ప్లేస్లు స్టోర్ చేసుకునేదానికి, ట్రూ ఆర్ ఫాల్స్ని స్టోర్ చేసుకునేదానికి ఇట్లా రకరకాల వేరియబుల్స్ తీసుకోవచ్చు వీటి ద్వారా. అయితే ఈ స్కేలర్ డేటా టైప్స్ కాకుండా కాంపోజిట్ వాల్యూస్ని స్టోర్ చేసుకునేదానికి మనకి అదర్ వేరియబుల్స్ కూడా తీసుకోవచ్చు. వాటిని కాంపోజిట్ అండ్ రెఫరెన్స్ వేరియబుల్స్ కూడా ఉన్నాయండి. మరి కాంపోజిట్ వేరియబుల్స్లో చూసినట్లయితే రికార్డ్, టేబుల్, విఅరే అనే వాటి ద్వారా మనం నంబర్ ఆఫ్ వాల్యూస్ని ఒక దాంట్లో స్టోర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రికార్డ్ అనుకోండి, ఒక టేబుల్లో ఉండే ఎంటైర్ రికార్డ్ డేటాని దాంట్లో స్టోర్ చేసి మెయింటైన్ చేయొచ్చు ఆ వేరియబుల్స్లో, రికార్డ్ వేరియబుల్స్లో. అయితే టేబుల్ వేరియబుల్ తీసుకున్నట్లయితే టేబుల్లో ఉండే మల్టిపుల్ కాలమ్స్ యొక్క స్ట్రక్చర్స్ అండ్ వాటి యొక్క రోస్ మొత్తం స్టోర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అయితే విఆర్ఏలో అరే, వేరియబుల్ సైజ్డ్ అరే వాల్యూస్ స్టోర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా నెక్స్ట్ వస్తాయి మీకు ఎట్లా అనేసి. అయితే రెఫరెన్స్ వేరియబుల్స్ చూసినట్లయితే ఇవి వేరే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న డేటాబేస్లో కానీ టేబుల్స్లో కానీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఫీల్డ్స్, రికార్డ్స్ యొక్క రెఫరెన్స్ని తీసుకునేదానికి ఇవి ఉపయోగపడతాయి. పర్సంటేజ్ టైప్ అయితే ఆల్రెడీ ఉన్న ఒక టేబుల్లోనే ఒక ఫీల్డ్కి రెఫరెన్స్ని ఇచ్చేదానికి ఒక వేరియబుల్ని తీసుకోగలుగుతుంది. మరి పర్సంటేజ్ రో టైప్ తీసుకుంటే ఆల్రెడీ టేబుల్లో ఉండే ఒక రో, ఎంటైర్ రో, దానికి సంబంధించిన రెఫరెన్స్ని తీసుకొని వేరియబుల్లో స్టోర్ చేసుకునే దానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఆ విధంగా ఉన్నాయి. మరి ఇక్కడ PLSQL బ్లాక్ అంటాం. PLSQL ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ ఏంటి, మరి ఆ బ్లాక్ అని కూడా అంటాం. ఆ ప్రోగ్రామింగ్ బ్లాక్ ఎలా ఉంటుంది చూడండి. డిక్లరేషన్ పార్ట్, ఫస్ట్ డిక్లేర్ అనే కీవర్డ్ ద్వారా డిక్లేర్ చేస్తాం.
దాని కింద మనకు కావాల్సిన వేరియబుల్స్ అన్నీ కూడా తీసుకుంటాం. సపోజ్ ఎక్స్ నంబర్, వై వేర్ క్యార్, ఇట్లా నంబర్ ఆఫ్ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. మరి డిక్లరేషన్ పార్ట్ అనేది మనం వేరియబుల్స్ కావాలనుకుంటేనే పెట్టుకోవాలి డిక్లేర్ అనే కీవర్డ్ ద్వారా. తర్వాత యాక్చువల్ బ్లాక్ బిగిన్ అవుతుంది, బిగిన్ అనే కీవర్డ్ ద్వారా బిగిన్ అవుతుంది. దాని కింద ఆ బాడీ మొత్తం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మిగతా కోడింగ్ మొత్తం దాని కిందే ఉంటుందన్నమాట. అయితే అంటే హండ్రెడ్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసుకోవచ్చు మీ బాడీ పార్ట్లో. లాస్ట్లో మీకు అవసరం అనుకుంటే జనరల్గా ఇట్ ఈస్ నెససరీ ఓన్లీ, బట్ ఆప్షనల్, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఎక్సెప్షన్ అనే పార్ట్ ఎర్రర్స్ని మీ ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్స్లో లేదంటే మీ బాడీలో వచ్చే ఎర్రర్స్ని హ్యాండిల్ చేసేదానికి ఎక్సెప్షన్ పార్ట్ అనేది పెట్టుకొని దాని ద్వారా ఎర్రర్స్ని హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. ఫైనల్గా ఎండ్ అనే కీవర్డ్ ద్వారా ఆ యొక్క ప్రోగ్రామింగ్ బ్లాక్ని ఎండ్ చేయడం జరుగుతుంది. అయితే మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు స్లాష్ స్టార్ స్లాష్ అనే వాటి మధ్యలో కామెంట్స్ పెట్టుకోవచ్చు. అంటే ఎన్ని లైన్లు కామెంట్ పెట్టాలన్నా సరే, కామెంట్స్ లేదంటే రిమార్క్స్, ఫస్ట్ ఆ లైన్ ఎక్కడి నుంచి కామెంట్ స్టార్ట్ కావాలో అక్కడ సీలో లాగా స్లాష్ స్టార్ పెట్టి లాస్ట్లో ఎన్ని లైన్ తర్వాత అయినా సరే స్టార్ స్లాష్ అని యూజ్ చేయొచ్చు. అట్లా కాకుండా సింగిల్ లైన్ కామెంటేషన్ అయితే ఆ లైన్కి ముందర డాష్ డాష్ అని 2 డాష్లు పెడితే అది కామెంట్గా తయారవుతుంది. అయితే PLSQL ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేదానికి మనం వాడే ట్రాన్స్లేటర్ వచ్చేసి ఇంటర్ప్రెటర్ అనమాట. సిలో కంపైలర్ ఉంది, ఇక్కడ ఇంటర్ప్రెటర్. అంటే లైన్ బై లైన్ లేదంటే స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఏ స్టేట్మెంట్లో అయితే ఎర్రర్ వస్తుందో అక్కడే స్టాప్ అయిపోతుంది ప్రోగ్రామ్, నెక్స్ట్ స్టేట్మెంట్కి కంటిన్యూ కాదు. అది కరెక్ట్ అయితేనే నెక్స్ట్ స్టేట్మెంట్కి రావడం జరుగుతుంది ఎగ్జిక్యూషన్. ఓకే, ఈ విధమైన స్ట్రక్చర్ తోటి PLSQL ఉంది. సో నెక్స్ట్